హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఇంటర్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థినులు ఈ యొక్క రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది ఆతృతగా. అయితే ఈ రిజల్ట్స్ 2025 ఇంటర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చేటటువంటి తేదీని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. నేను మీకు ఈ వీడియోలో ఈ ఎగ్జామ్ రిజల్ట్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని అందిస్తాను. మొదటిసారి కనుక మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు ఆన్ ది ఫాస్ట్గా మీకు ఆ గ్రూప్లో అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రిక 10వ తేదీతో సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి. ఈ 10 వరకు అంటే ఈ రోజు వరకు ఈ యొక్క మూల్యాంకనం అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ప్రచురించడం జరిగింది. 2 వారాల పాటు మార్కుల ఎంట్రీ, ఈ మూల్యాంకనం పూర్తి అయిపోయిన తర్వాత సిస్టంలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది డాటా ఎంట్రీ చేయాలి కాబట్టి 2 వారాల టైం అయితే పడుతుందట. మార్కుల జాబితాల ముద్రణ, ఎప్సెట్ కన్నా ముందే ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు చర్యలు. ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలు ఈ నెల 24 లేదా 25న ప్రకటించేందుకు ఇంటర్ విద్యామండలి ఏర్పాట్లు చేస్తుంది. ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. మొత్తం 19 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుండగా విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా సమాధాన పత్రాలని 1-2 సార్లు పరిశీలిస్తున్నారు. 10వ తేదీతో మూల్యాంకన ప్రక్రియను ముగించి ఆ తర్వాత మార్కుల ఎంట్రీని చేపడతారు. మార్కుల జాబితాలను సిద్ధం చేసి ఏప్రిల్ 24 లేదా 25న ఫలితాలను విడుదల చేయాలన్న పట్టుదలతో ఇంటర్ విద్యామండలి అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. మార్చి నెల 5 నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగాయి. ఈ ఏడాది పరీక్షలకి 9.80 లక్షల మంది హాజరయ్యారు. సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఫలితాలను ఇవ్వాలన్న భావనతో గత ఏడాది 17న ఉన్న మూల్యాంకన కేంద్రాల సంఖ్యను 19కి పెంచారు. ఈ నెల 29 నుంచి ఎప్సెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అంతకన్నా 4-5 రోజుల ముందే ఇంటర్ వార్షిక ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇంటర్ విద్యామండలి ఈ ఏడాది మరిన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. ఫలితాలు ప్రకటించాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి అధ్యాపక సంఘాలు ఇంటర్ బోర్డుపై అనవసర ఆరోపణలు చేయకుండా ఉండేలా ప్రణాళికలు చేపట్టింది. మూల్యాంకనంలో లోపాలు జరిగాయని వచ్చే ఆరోపణలకు చెక్ పెట్టేలా రీచెక్ విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇంతకుముందు ఇంటర్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడల్లా కూడా మూల్యాంకనంలో లోపాలను ఎత్తి చూపిస్తూ ప్రజలైతే, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులైతే ఆరోపణలు చేయడం జరిగింది. ఈసారి అలాంటి అవకతవకలు ఏమీ జరగకుండా ఈ యొక్క వెరిఫికేషన్ కూడా, రీచెక్ వెరిఫికేషన్ కూడా తీసుకురావడం అయితే జరిగిందట. 90కి పైగా మార్కులు వచ్చిన సమాధాన పత్రాలను 35 లోపు మార్కులు వచ్చిన వాటిని 1-2 సార్లు మూల్యాంకనం జరిపించాకే అంతిమంగా మార్కులను కేటాయిస్తున్నట్టు సమాచారం. విద్యార్థులు జవాబులు రాసిన మార్కులు వేయకపోయినా, ఏమీ రాయకపోయినా మార్కులు వేసిన అధ్యాపకులను వెంటనే మూల్యాంకనం విధుల నుంచి తప్పిస్తున్నట్టు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, ఇంటర్ పరీక్షలు రాసి ఎవరైతే ఈ యొక్క రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా 24 లేదా 25వ తారీఖు రోజున మీకైతే రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ రిజల్ట్స్ రాగానే మీరు మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే ఏ విధంగా చూసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకైతే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఆ వీడియో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.